ఇట్లున్నట. మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు, ఖైరతాబాద్ తరలి వచ్చిన లక్షలాది మంది. ఇగో ఇట్లున్నది, ఎక్కడికక్కడికి జామ్ అయిపోయింది. మరీ ఇంత దారుణం, ఇట్లా మరీ ఇంత దారుణమైందయ్యా బాబు. ఈ తొక్కిసడ ఆటల జనము సొమ్మశీలిపోయి ఆగం గారు. ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం దర్శనానికి చివరి రోజు కావడంతో ఉదయం 4 గంటల నుంచే గణపతిని దర్శించుకోవడానికి క్యూ కట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఈ ఖైరతాబాద్ పరిసరాలన్నీ పిల్లలు పెద్దలతో సందడిగా మారాయి. సాయంత్రం సమయానికి ప్రాంగణం మొత్తం భక్తులతో ఇసుకేస్తే రాలనంతగా నిండిపోయింది. దాదాపు 7 లక్షల మంది మహాగణనాథుని దర్శించుకున్నట్లు సమాచారం. సాయంత్రం సమయంలో క్యూ లైన్లో స్వల్ప తోపులాట జరగడంతో వృద్ధులు పిల్లలు ఇబ్బంది పడ్డారు. మంగళవారం నాడు మహాగణపతి నిమజ్జనం నిర్వహించనున్నారు. ఉదయం 6:30 గంటలలోపు చివరి పూజలు ముగించుకొని గణనాథుడి ఊరేగింపు మొదలు కానుంది. మధ్యాహ్నం 1:30 లోపు నిమజ్జనం పూర్తి కానుంది. సోమవారం నిమజ్జన ఏర్పాట్లు చేస్తుండటంతో భక్తుల దర్శనార్థం ఉండదని నిర్వాహకులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే దర్శనం నిలిపివేశారు. ఇక భక్తులారా దయచేసి ఇవాళ దర్శనం లేదట. నిన్న అర్ధరాత్రికే దర్శనం ఖైరతాబాదు గణేశుడి దగ్గర నిలిపివేసినట. ఇక రేపు మధ్యాహ్నం వరకు గణేశుడి నిమజ్జనం కూడా జరిగిపోతుంది. ఇక గింత మంది వచ్చింది, 7 లక్షల మంది వస్తే ఖైరతాబాదు గల్లీలు ఎంత ఉన్నాయి, గింత గల్లీలు ఉన్నాయి. ఇక గల్లీలల్లా ముసమర్రక ఒకరినొకరు తొక్కిసలాటలాడి ఒకరి మధ్య రాపిడి జరిగి చనిపోయే పరిస్థితి తలెత్తదా? ఇక ఇక్కడ పోలీసుల యంత్రాంగం లేదు, ఓ భద్రత సిబ్బంది లేదు, ఒక నీళ్లు లేవు, ఓ నిప్పులు లేవు. ఇక ఇక్కడ వాళ్ళని తీసుకపోయి గాంధీ ఇంటి కాడ పెట్టిండ్రు. ఇక ఇది పరిస్థితి. ఇక దయచేసి భక్తులు దర్శించుకున్న కాడికి చాలు, ప్రాణాలను కాపాడుకోరు. ఇక భారీ జనసందోహం వచ్చింది ఇక్కడికి, కొంత డేంజర్గా ఉంటుంది పరిస్థితి, జాగ్రత్తగా ఉండరు.